ఈ వీడియోలో ఒక హాస్టల్ యొక్క రూమ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ హాస్టల్ అని కనిపిస్తుంది కదండీ! ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు హాస్టల్ రూమ్స్ అని కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇవి నేను ప్రీవియస్‌గా చేసినవి. మీకిక్కడ ఇవి నేను ప్రీవియస్‌గా చేసిన హాస్టల్ రూమ్స్ అండి. ఇక్కడ మీకు యాడ్ రూమ్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదండీ! దీని మీద వన్స్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక మీరు యాడ్ రూమ్స్ అని చెప్పి ఒక పేజ్‌కి నావిగేట్ అవుతాము. ఇక్కడ ఏంటి అంటే మనం హాస్టల్ యొక్క రూమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. చూడండి సెలెక్ట్ రూమ్. మొత్తం 3 రూమ్స్ ఉన్నాయండి ఈ బ్రాంచ్‌లో. సో, ఆ రూమ్స్ అన్నీ ఇక్కడికొస్తాయన్నమాట. మనం ఏ రూమ్‌నైనా సెలెక్ట్ చేసుకొని హాస్టల్ రూమ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను క్లాస్ రూమ్ 3 వస్తున్నానండి. వన్స్ మనం రూమ్ అనేది సెలెక్ట్ చేయగానే మనకిట్లా డేటా వచ్చేస్తుందనమాట. ఏంటి అంటే మనం బ్రాంచ్‌లో రూమ్స్ క్రియేట్ చేస్తాం కదండీ! బ్రాంచ్‌లో ప్లేసెస్ క్రియేట్ చేసి, ప్లేసెస్‌లో ఫ్లోర్స్‌లో రూమ్ క్రియేట్ చేస్తాం కదండీ! ఆ రూమ్స్ అన్నీ ఇక్కడికొస్తాయన్నమాట. ఆ రూమ్ క్రియేట్ చేసేటప్పుడు మనం రూమ్ యొక్క నంబర్ ఇస్తాము. అదే కెపాసిటీ ఇస్తాం కదా! అవన్నీ వన్స్ ఈ రూమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్‌గా ఆ రూమ్ యొక్క కెపాసిటీ, ఆ రూమ్ నంబర్ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి. ఆ రూమ్ నేమ్‌తో సహా. సో, నేను రూమ్ 3 తీసుకుంటున్నా. చూడండి. వన్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. టోటల్ బెడ్స్, అవైలబుల్ బెడ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. అక్కడున్న డేటా ఇక్కడ మనకొచ్చిందా లేదా? వన్స్ ఇవన్నీ ఇట్లా వచ్చాక మీకు సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే. రూమ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఏసీ ఆర్ నాన్ ఏసీ చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కానీ దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక రూమ్ వాజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మెసేజ్ వచ్చింది కదండీ! మనకి రూమ్ అనేది యాడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మీకు ఇక్కడ బ్యాక్వర్డ్ బటన్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. చూడండి. బ్లాక్ ఏ, రూమ్ 3 102 టోటల్ బెడ్స్, అవైలబుల్ బెడ్స్. ఈ విధంగా మనం రూమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. హాస్టల్ రూమ్స్. సో, ఈ రూమ్స్ మీకు ఇక్కడ చెప్పాను కదా! ఇవి ఎక్కడి నుంచి వస్తాయని వన్స్ అది చూద్దాము. బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ వ్యూ ఉంది కదండీ! ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీరు ఏ ప్లేస్‌లో అయితే ఫ్లోర్స్ పెట్టారో, ఏ ఫ్లోర్‌లో అయితే రూమ్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ ఓపెన్ చేయాలి. చూడండి నేను బ్లాక్ ఏలో ఫ్లోర్స్ పెట్టి రూమ్స్ పెట్టా. వ్యూ అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో రూమ్స్ ఇచ్చాను నేను. చూడండి. ఇగోండి రూమ్ నంబర్ 3 102 కెపాసిటీ 20. అక్కడ కూడా చూడండి సేమ్ వచ్చాయి. రూమ్ నంబర్ వచ్చింది అండ్ టోటల్ బెడ్స్ అని చెప్పి కెపాసిటీ కింద తీసుకున్నారు. సో, ఈ విధంగా మనం ఒక హాస్టల్ రూమ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు.